పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేను ఏదో అనుకున్నా, ఈయన ఏం చేస్తాడు రాష్ట్ర అధ్యక్ష పదవికి, ఈయనతో ఎక్కడైతుంది, ఈయన ఈ భారతీయ జనతా పార్టీని రిపేర్ చేయగలుగుతాడా, భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోగలుగుతాడా, ఆయన ఇవన్నీ డౌట్లు ఉండేది నాకు. చాలా మందికి ఇప్పటికీ చాలా మందికి డౌట్లు ఉన్నాయి. అయితే మొత్తానికైతే బ్రహ్మాండమైన స్కెచ్ చేసిండు, రంగంలో దిగిండు, భారతీయ జనతా పార్టీ ప్రక్షాళన షురూ చేసిండు. ఆ వివరాలన్నీ మీరు చూసే ముందు 3 నిమిషాల వీడియో మిత్రులారా, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా ఎన్ రామచంద్రరావు ఆయన అడ్వకేట్. అయితే ఎనుకటి నుంచి బీజేపీ కట్టర్ బీజేపీ అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే, కట్టర్ హిందూ అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. సో ఒక సీనియర్ కి ఇచ్చిండు. ఈ రామచంద్రరావుతోని రాష్ట్ర అధ్యక్ష పదవి ఏమైతుంది, ఈయన ఆధ్వర్యంలో అధికారంలోకి వస్తామంటే, నేను ఒక సినిమా చూసిన మిత్రులారా, పోలీసుల సినిమా చూస్తా, బాగా ఇష్టం నాకు కొంచెం పోలీసుల సినిమాలు అంటే. ఆ సినిమాలు అంటాడు పోలీసోని లాఠీ, పోలీసోని కాకి చొక్కా, పోలీసుని క్యాపు, ఈ 3 సింహాలు ఇవే డ్యూటీ చేస్తాయిరా, నేను డ్యూటీ చేయాల్సిన అవసరం లేదని చెప్తాడు. అట్లనే రామచంద్రరావు కూడా ఆ అధ్యక్ష పదవే ఇక్కడ డ్యూటీ చేస్తా ఉన్నది. అయితే ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ను అనౌన్స్ చేసిర్రు, దీనికంటే ముందు అధికార ప్రతినిధులను అనౌన్స్ చేసిర్రు. మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ను అనౌన్స్ చేసిన దాంట్లో ఎంఐఎంఈలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావాలనుకున్న వాళ్ళు, రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి కావాలనుకున్న వాళ్ళు, నేషనల్ పార్టీలో స్థానం సంపాదించాలని అనుకున్న వాళ్ళను, అసొంటోళ్ళను ఏమీలను కూడా మేము సీనియర్లను అని చెప్పుకునే వాళ్ళని కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పెట్టాడు. ఎందుకంటే మీరు ప్రస్తుతానికి మీతో కాదు, మీరు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉండండి, తర్వాత చూసుకుందాం అని చెప్పి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పెట్టిండు. అలాగే కొంతమంది యూత్ను కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్గా తీసుకున్నారు. అంటే కొంత యూత్ ఉత్సాహంగా ఉరకలేసే యూత్ను కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా తీసుకున్నారు. కొంతమంది పార్టీ మారే పరిస్థితులు ఉండే, భారతీయ జనతా పార్టీ పట్టించుకుంటలేదు, మేము ఎంత పని చేసినా అని చెప్పేసి అటువంటి వాళ్ళను కూడా కొంతమందిని స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా తీసుకొని చెక్కు పెట్టాడు. అంటే భారతీయ జనతా పార్టీ నుండి వేరే పార్టీలోకి వలసలు పోకుండా ఆపిండు. అలాగే కొంతమంది మేము సీనియర్లం అని చెప్పుకుంటా నేషనల్ పార్టీలో, స్టేట్ పార్టీలో పెద్ద పెద్ద పదవులు ఆశించిన వాళ్ళం కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ పదవికే అక్కడి వరకే చేసిండు. అంటే రామచంద్రరావు స్టార్ట్ చేసిండు, షురూ చేసిండు, ప్రక్షాళన షురూ చేసిండు అని చెప్పేసి క్లియర్ గా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది మిత్రులారా. ఇంకోటి ఏంటంటే ఒక గుడ్ న్యూస్, మనకు మన రాష్ట్రంలో 7 నుండి 8 మంది అధ్యక్షుల పదవులు పోతా ఉన్నాయి జిల్లాలలో, జిల్లా అధ్యక్షుల పదవులు. ఎవరికైతే మంచి పేరు లేదో, ఎవరైతే మంచిగా పనిచేస్తలేరో, వీళ్ళకి ఎవరికైతే సత్తా లేదో, ఎందుకంటే ఈ అధ్యక్షులు అందరూ కూడా ఎప్పుడైనా మిత్రులారా రామచంద్రరావు రాకముందు అయిన ఈ 8 మందిని కనుక అధ్యక్షుల్ని తీసేస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్న అధ్యక్షులందరూ కూడా అలర్ట్ అవుతారు, బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీ ముందు పోతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి రావాలంటే ప్రక్షాళన తప్పనిసరి. నా మార్క్ ఏందనే చూపించుకోవాలి, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా నేను సక్సెస్ అయినా అని చూపించుకోవాలనే ఉద్దేశంతో ఎన్ రామచంద్రరావు, అలాగే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా ప్రక్షాళన షురూ చేసిర్రు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తా ఉన్నారు. అంటే నాకు అనిపించింది మొన్న స్టేట్ ఎగ్జిక్యూటివ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోయే అవకాశాలు అయితే నాకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి మిత్రులారా. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు మేము చాలా సీనియర్లం, మేము వెనుకటి నుంచి వెళ్ళినాం, మేమే స్టేట్ పార్టీలు ఉండాలి, మేమే నేషనల్ పార్టీలు ఉండాలి, మేము ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీలో మేమే ముందు పోవాలనుకుంటే వాళ్ళకి ఇది ఒక చెక్కే. వాళ్ళకు గౌరవం ఇవ్వద్దు అంటలేను మిత్రులారా. ఎవరు ఎంత పని చేస్తే అంత ఇవ్వాలి. అధికారంలోకి వచ్చేంత వరకు, అధికారంలోకి వచ్చినాక సీనియర్లను బ్రహ్మాండంగా గౌరవించవచ్చు, ఎమ్మెల్సీలు ఇవ్వచ్చు, రాజ్యసభ ఎంపీలు ఇవ్వచ్చు, నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వచ్చు, చాలా ఉంటాయి. సో అప్పటి వరకు కొంత పనిచేసేటోళ్లకు ప్రిఫరెన్స్ ఇస్తే భారతీయ జనతా పార్టీ ముందు పోతుంది. అస్సాంలో జరిగింది అదే మిత్రులారా గతంలో. సో అదే స్ట్రాటజీ తెలంగాణలో ఎన్ రామచంద్రరావు ప్లే చేస్తా ఉన్నాడు. బ్రహ్మాండమైన స్ట్రాటజీతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పోతా ఉన్నాడు. ఇందులో అతిశయోక్తి లేదు, మీరు నమ్మండి మిత్రులారా. మంచి బ్రహ్మాండమైన పని చేసిండు, బ్రహ్మాండంగా చెక్కు పెట్టిండు. ఇక రామచంద్రరావు అంటే ఏంటిది, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పి చూపించే పరిస్థితి మనకు కనబడతా ఉన్నది మిత్రులారా. సో మరి నేను చెప్పిన ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.